బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాగృతి ఆఫీస్ కి ఇప్పటికే భారీగా చేరుకున్నారు కార్యకర్తలు. సస్పెండ్ నిర్ణయాన్ని కవిత అనుచరులు తప్పుపడుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమని ప్రకటించారు. కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదంటున్నారు జాగృతి కార్యకర్తలు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం అంటూ మండిపడుతున్నారు. జాగృతి కార్యాలయం దగ్గర నుండి మా ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. ఎలేందర్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అక్కడ కార్యకర్తలందరూ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది, ఖండిస్తున్నారు కవిత సస్పెన్షన్ ని. కవిత బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మాట్లాడాలని కార్యకర్తలు కోరుతున్నట్లు తెలుస్తోంది. రైట్, పూర్తిగా ఎమ్మెల్సీ కవిత పార్టీ సస్పెన్షన్కి సంబంధించి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎలాంటి వివరణ కోరకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఈ అంశాన్ని డైరెక్ట్ సస్పెన్షన్ చేయడం ఏంటనేది వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఒక నిర్ణయం తప్పకుండా ఉంటుంది. దానికోసం ఒక కార్యకర్తలతో సన్నిహితులతో కావచ్చు, కార్యకర్తలతో సమాలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇటు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జాగృతి కార్యాలయం దగ్గర హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కార్యకర్తలు. ఆ తర్వాత ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడే దిష్టిబొమ్మ దగ్ధం చేసి వాళ్ళ నిరసనను తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కార్యక్రమాలు ఉంటాయి, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధమైనటువంటి కార్యక్రమాలు కవిత ఆధ్వర్యంలో తప్పకుండా మేము తీసుకుంటాము. మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణను సాధించి సీఎం అయినటువంటి కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము, సిబిఐ ఎంక్వైరీ అంటూ బెదిరిస్తుంటే ఎవరు రెస్పాండ్ అవ్వనప్పుడు తన కూతురుగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని తను రెస్పాండ్ అయింది. అందుకని తనను కావాలనే పక్కన పెట్టారు. ఈ అంశం కూడా చాలా రోజులుగా అక్కడ డిస్కషన్లో ఉంది. కావాలనే ఎప్పటి నుంచో చర్చలో ఉన్న అంశాన్ని ఇప్పుడు ఈ రూపంలో కొందరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సో తప్పకుండా వాళ్ళంతా కూడా బాధపడే రోజు వస్తుంది. మేము అలాంటి కార్యక్రమాలు తీసుకుంటాము, చేస్తాము అనేది కార్యకర్తలు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఒక నోట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత రేపు 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి సస్పెన్షన్ వేటు తర్వాత ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి ఆమె డైరెక్ట్గా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సో పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో పార్టీకి ఆమె రాజీనామాతో పాటుగా పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సన్నిహితులతో పాటుగా కార్యకర్తలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా తను మాట్లాడుతోంది. సో ఓవరాల్గా ఈ అంశం పైన రేపు తను ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత డిస్కషన్ అయితే జరుగుతోంది. ఈ డిస్కషన్ అంతా తర్వాత రేపు 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన కావచ్చు, తన బాధ కావచ్చు, తను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కూడా బహిర్గతం చేసే ఆలోచన అవకాశం ఉంది అనేది కార్యకర్తలు చెప్తున్నారు. ఓవరాల్గా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇదంతా తాత్కాలికంగానే ఉంటుంది. తప్పకుండా తీసుకున్నటువంటి నిర్ణయానికి తప్పకుండా వాళ్ళు బాధపడే రోజు వస్తుంది అనేది కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి మాట. మేమంతా కూడా కార్యకర్తలం అందరం కూడా కవిత వెంట ఉన్నాము అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేపట్టినా, ఇక్కడే ఉండి ఏదైనా నిరసన తెలిపే కార్యక్రమం చెప్పినా, ఏది చేసినా మేము తన వెంట ఉంటాము అనేది జాగృతి కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. ఎస్ ఎలేందర్.